ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు గారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. కొత్త నిబంధనలో మనకు ఉన్నవి 4 సువార్తలు. ఈ 4 సువార్తలలో యోహాను సువార్త చాలా ఒక మిన్నమైన గ్రంథం. అది భిన్నమైన గ్రంథం. ఈ 4 అపోస్తలులు రాసిన ఈ సువార్తలు మనం చాలాసార్లు మనం ధ్యానిస్తుంటాం, ఎక్కువగా చదువుతూ ఉంటాం. ఇవి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన సందేశాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు ఎన్నో ఈ యొక్క గ్రంథాల్లో, ఈ సువార్తల్లో మనకు తెలియజేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ 4 సువార్తల్లో యోహాను సువార్త మిన్నమైన గ్రంథం అని చెప్పుకోవచ్చు. మిన్నమైన గ్రంథం అని. ఎందుకంటే ఈ గ్రంథం మనం చదువుతూ ఉంటే దేవుణ్ణి, క్రీస్తుని సమీపించినంతగా ఉంటుందన్నమాట. దేవుణ్ణి, క్రీస్తుని సమీపించినంతగా. అందుకే క్రీస్తు శకము 100వ సంవత్సరంలో ఈ గ్రంథం యోహాను సువార్త రాయబడి ఉన్నదని మన చరిత్ర చెప్తూ ఉన్నది, చరిత్ర ప్రకారం. అందుకే ఇక్కడ యోహాను యేసుక్రీస్తు వారి శిష్యుల్లో మొదటి శిష్యుల్లో అయిన వాళ్ళలో యోహాను రాసిన గ్రంథం ఇది. యోహాను మార్క్, యోహాను లూకా, ఈ 2 యొక్క కంపారిజన్స్ మనం చూసుకుంటే అందులో ఉన్న విభేదాలు ఏమైనా ఉన్నాయా? భేదాలంటే ఏం లేవు. కొన్ని మార్క్ డిస్కస్ చేశారు, కొన్ని లూకా, అదేవిధంగా యోహాను. కానీ కొంచెం జాన్ అండ్ మాథ్యూకి లిటిల్ ఇంపార్టెన్స్ ఉంది, జాన్ అండ్ మత్తయికి. సో మరి యోహాను ఈ గ్రంథం రాసేటప్పటికే యోహానుకి మార్కు, లూకా తెలిసి ఉంటుందని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా మార్కు, లూకా డిస్కస్ చేసి యోహాను డిస్కస్ చేశారు. అందుకే మన ఇక్కడ మత్తయి సువార్తలో యేసు ప్రభువుని రారాజుగా చూపించాడు, యేసుక్రీస్తుని. మార్కు సువార్తలో యేసు ప్రభువుని సేవకునిగా చూపించాడు. లూకా సువార్తలో మనుష్య కుమారుడిగా, లూకా యేసయ్యని మనుష్య కుమారునిగా చూపించాడు. మరి యోహాను సువార్తలో దైవ కుమారుడిగా చూపించాడు. యోహాను సువార్తలో యేసు ప్రభువుని యోహాను దైవ కుమారుడిగా చూపించాడు. డిఫరెన్సెస్ మనం కొద్దిగా ఉపోద్ఘాతంలోకి వెళ్దాం. మనం యోహాను సువార్త మొదటి అధ్యాయం నుంచి మనం ధ్యానించబోతున్నాం, మొదటి అధ్యాయం నుంచి. కాబట్టి మనం ఈ మొదటి అధ్యాయంలో ఉన్న మొదటి వచనం చదువుకునే ముందు భేదాలు ఏంటి, అసలు డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఈ మొదటి 3 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, ఈ 3 సువార్తలు సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. సినాప్టిక్ గాస్పల్స్. ఈ యోహాన్ గాస్పల్, యోహాన్ సువార్త. యేసయ్య జీసస్ క్రైస్ట్ సేవ ప్రారంభించేటప్పటికి మార్క్ ఎలా రాస్తాడంటే, యేసు ప్రభు తన బహిరంగ సేవని బాప్తిసమిచ్చి యోహాను చెరసాలలో వేయబడిన తరువాత యేసయ్య తన సేవ ప్రారంభించాడని రాస్తాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉంది. కానీ జాన్ ద గాస్పల్ యోహాన్ ఎలా రాస్తాడంటే, బాప్తిస్మిచ్చి యోహాన్ చెరసాలలో వేయబడక ముందే ప్రారంభించాడని రాస్తాడు. అది యోహాను 3వ అధ్యాయం 22-24 వచనాలు. ఈ విధంగా అదేవిధంగా జీసస్ సేవాకాలం ఈ సినాప్టిక్ గాస్పల్స్, ఈ 3 గాస్పల్స్, మొదటి 3 గాస్పల్స్ ఏవైతే ఉన్నాయో అందులో సేవాకాలం 1 సంవత్సరం అని చెప్తారు. కానీ జాన్ 3 సంవత్సరాలని చెప్తాడు. ఇప్పుడు హిస్టరీ ఏం చెప్తుందంటే, హిస్టరీ ప్రకారం చూసుకుంటే కనుక, చరిత్ర ప్రకారం చూసుకుంటే క్రీస్తు హేరోదు కాలంలో పుట్టాడు. క్రీస్తు హేరోదు కాలం. హేరోదు ఎప్పుడు చనిపోయాడు? క్రీస్తు పూర్వము 4వ సంవత్సరంలో చనిపోయాడు. 4 BC. క్రీస్తు పూర్వం 4 BC. అంటే ఇక్కడ లూకా ఏం రాస్తున్నాడంటే, లూకా క్రైస్ట్ స్టార్టెడ్ హిజ్ మినిస్ట్రీ అట్ ది ఏజ్ ఆఫ్ 30 years, 30 సంవత్సరాలు. అంటే ఈ విధంగా చూసుకుంటే కనుక
క్రీస్తు శకము 29-30 సంవత్సరాల మధ్యలో యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని మనకు చరిత్ర చెప్తూ ఉంది. అదేవిధంగా సినాప్టిక్ గాస్పెల్స్, ఈ మత్తయి, మార్కు, లూకా, ఈ 3 సినాప్టిక్ గాస్పెల్స్ కనుక ఏం చెప్తాయంటే యేసుప్రభు సేవాస్థలం ఎక్కడెక్కడ సేవ చేశాడు యేసుప్రభు చూస్తే ఎక్కువగా గల్లీలోనే చేశాడు, అప్పుడప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్ళాడని మనకు సినాప్టిక్ గాస్పెల్ చెప్తాయి. కానీ జాన్ ద గాస్పెల్ ఏం చెప్తాడంటే యేసయ్య ఎక్కువగా యూదా దేశంలోనే చేశాడు, మరీ ముఖ్యంగా యెరూషలేములో సేవ చేశాడని, బహు కొద్ది కాలమే గల్లీకి అటు వెళ్ళాడని రాశాడు చెప్పాలంటే. సో ఈ విధంగా సినాప్టిక్ గాస్పెల్స్ అదేవిధంగా జాన్ ద గాస్పెల్ మధ్య భేదాలు, సేవ ప్రారంభం ఎలా జరిగింది, యేసయ్యది సేవ కాలం ఎంత, అదేవిధంగా క్రీస్తు పుట్టుక, సేవా స్థలం, ఇవన్నీ కొద్దిగా తేడాలు ఉన్నా బట్ అల్టిమేట్లీ సువార్త యొక్క కాన్సెప్ట్ ఏదైనా ఉండే సువార్త చెప్పేది యేసయ్య చేసే బోధలు. ఇక్కడ ఇదే విధంగా జాన్ ద గాస్పెల్లో అద్భుతాల గురించి రాశాడు. అద్భుతాల గురించి, యేసయ్య చేసే అద్భుతాల గురించి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సినాప్టిక్ గాస్పెల్స్ మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్తలో ఎక్కువగా సినాప్టిక్ గాస్పెల్ ఏమన్నా యేసయ్య దయ్యాలను వెళ్ళగొట్టాడని రాశారు. కానీ జాన్ ద గాస్పెల్ ఏం రాశాడు? జాన్ ద గాస్పెల్ ప్రకృతి సంబంధంలో అద్భుతాలు చేశాడని రాశాడు. ప్రకృతి సంబంధమైన అద్భుతాలు యేసయ్య. యోహాను సువార్తలో మనకి యేసయ్య ప్రకృతి సంబంధమైన అద్భుతాలు చేశాడని రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళని ద్రాక్షారసంగా చేయడం, అదేవిధంగా రొట్టెలను గొప్పవిగా చేయడం, 5 రొట్టెలు ఆహారం పంచిపెట్టడం, నీళ్లపై నడవడం, ఇలాంటివి. అంటే అదేవిధంగా యోహాను సువార్తలో ఆయన శక్తిని గూర్చిన అద్భుతాలు కూడా రాశాడు. యోహాను సువార్తలో ఆయన శక్తి అంటే, అందుకే దేవుడు ఏమంటాడు? ఆయన సర్వశక్తి గల దేవుడిని అంటాడు ఆదికాండంలో. నేను సర్వశక్తి గల దేవుడిని, ఐఎమ్ ద ఆల్ మైటీ గాడ్. అంటే ఆయన శక్తిని గూర్చిన అద్భుతాలు కూడా యోహాను సువార్తలో రాయబడ్డాయి. అవి ఫర్ ఎగ్జాంపుల్ 38 ఏండ్ల నుండి పడి ఉన్న వాళ్ళని బాగు చేయడం, 38 years. అదే పుట్టుగుడ్డు వానికి చూపునివ్వడం, 4 దినముల క్రితమే చనిపోయిన లాజరస్ను లేపడం, ఇలాంటివి అన్నమాట. యోహాను ఏమంటాడంటే ఇవన్నీ యేసయ్య వాళ్ళ మీద కనికరపడి చేసినవి కాదు. ఇవి యేసయ్య కంపాషన్. మనం ఎవరైనా కనపడ్డారనుకుంటే, పేదలు కనపడ్డారనుకోండి, బీదలు కనపడ్డారు, మనం సహాయం చేద్దాం, కనికరపడతాం. కానీ యేసయ్య ఈ అద్భుతాలు చేసింది వాళ్ళ మీద కనికరపడి చేసినవి కాదు. అది యోహాను చెప్పేది. దేవుని మహిమ తన మహిమ నిమిత్తం చేశాడు ఆయన. దేవుని మహిమ తన మహిమ, తన అంటే ఇక్కడ యేసయ్య మహిమ నిమిత్తం చేసినయే తప్ప. ఇక్కడ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. ఏంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో తన మహిమను బయలుపరిచాడు. కానా విందులో అద్భుతం జరిగిన తర్వాత, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన తర్వాత తన మహిమను బయలుపరిచాడు కానా విందులో. అదేవిధంగా రెండవది 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా లాజరు రోగి ఉన్నాడని తెలుసుకున్న తర్వాత ఆయన అంటున్న మాట అన్నమాట, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నట్టు. ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, సో దట్ ద సన్ ఆఫ్ గాడ్ మే బి గ్లోరిఫైడ్ త్రూ ఇట్. ఒక 3వ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, పుట్టుగుడ్డు వాడిని యేసయ్య వద్ద తీసుకొచ్చారు. 9వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడి, పుట్టుగుడ్డు వాడిని యేసయ్య వద్ద తీసుకొస్తే వాళ్ళు యేసయ్యని ప్రశ్నిస్తున్నారు. వీడు గుడ్డువాడే పుట్టడానికి కారణం ఎవరు? వీళ్ళు తండ్రి ఎవరు అని, ఏ పాపం చేశాడు ఇతను అని యేసయ్యని ప్రశ్నిస్తూ ఉన్నారు అక్కడ. అప్పుడు యేసయ్య ఏమంటాడండి? వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకు వీడి గుడ్డివాడిగా పుట్టాను. చూసారా ఎంత గొప్ప వాక్యం, ఎంత గొప్ప వాక్యం యేసయ్యగలుగుతున్నాడు చూడండి. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకు వీడి గుడ్డివాడిగా పుట్టాను. అంటే ఇక్కడ యోహాను ఎలా చూపిస్తున్నాడంటే, ఈ గ్రంథం అంతా యేసయ్య లోకమునకు వెలుగు అని చూపిస్తున్నాడు. యేసయ్య లోకమునకు వెలుగు, లైట్ ఆఫ్ ద వరల్డ్.
ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు జీసస్. పుట్టుగుడ్డువాడి అద్భుతం ద్వారా పుట్టుగుడ్డువాడికి చూపివ్వడం వల్ల ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చూపిస్తున్నాడు. అదేవిధంగా యేసయ్య జీవపు రొట్టె, బ్రెడ్ ఆఫ్ లైఫ్. 5,000 మందికి ఆహారం ఆయన ఇచ్చాడు అంటే 5,000 మందికి జాన్ 6 చాప్టర్లో ఉంది అది. అదేవిధంగా లాజరును లేపాడు, చనిపోయిన లాజరును లేపాడు. అంటే యేసయ్య నేనే జీవమును పునరుద్ధానమును అని నిరూపించడానికి, అని తెలపడానికి, ఐఎమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్ అని యేసయ్య తెలపడానికి ఈ 3 అద్భుతాలు చేశాడని మనకు చాలా తెల్లం అవుతుంది క్లియర్గా. అందుకే బైబిల్ మనం చదివేటప్పుడు వర్డ్ బై వర్డ్ చదవాలి. ఏదో జస్ట్ మామూలుగా చదువుకుంటూ స్పీడ్గా చదువుకుంటూ పోయాను ఏం అర్థం కాదు. మళ్ళీ చదివిన మళ్ళీ అర్థం, మళ్ళీ కొత్త, ఎప్పుడు ఎన్నిసార్లు చదివినా కొత్తగా ఉంటుంది. నేను ఎన్నిసార్లు చదివాను యోహాను సువార్తని, ఇంకా స్టిల్ ఇట్ ఈస్ న్యూ ఆల్ ద టైమ్. అదేవిధంగా ఇదే కాదు, ఏ గ్రంథమైనా తీసుకోండి బైబిల్లో 66 పుస్తకాలు. కొన్ని పుస్తకాలు కాంప్లికేటెడ్, చాలా కష్టంగా కూడా ఉంటాయి. ప్రకటన గ్రంథం చాలా కష్టంగా ఉంది, అందుకే చాలామంది చదవరు. స్కేలు చాలా కష్టంగా ఉంటుంది. అంటే మనకి ప్రవక్తలు రాసినవి ఇవి కొన్ని బాగుంటాయి. మనకి సమూయేల్ ఈ విధంగా మనం బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా ధ్యానం చేయాలి. బైబిల్ చదవడం కాదు, చదివి ధ్యానం చేయాలి ఆ వాక్యాన్ని. మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడి నుంచి మనం యోహాను సువార్తను మనం ధ్యానం చేయబోతున్నాం. లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్, వచనం బై వచనం, వచనం తర్వాత వచనం, అందులో ఉన్న పదాలు వాటన్నిటిని ఒక సిద్ధాంతాలుగా మనం తీసుకొని ధ్యానం చేస్తే కనుక మనకు కొంత అర్థమవుతుంది. దేవుని యొక్క కార్యాలు ఏంటి, దేవుని యొక్క క్రియలు ఏంటి అనేది మనకు తెలియజేయబడతాయి. ఇప్పుడు మాథ్యూ సినాప్టిక్ గాస్పల్స్ తీసుకోండి. సినాప్టిక్ గాస్పల్స్లో మత్తయి, లూకాలు యేసు వంశావళిని రాశారు. మత్తయి, లూకాలు. మార్కు గురించి చరిత్రలో ఏం చెప్పబడుతుందంటే పేతురు ప్రసంగిస్తూ ఉంటే పేతురు ప్రసంగాన్ని ఆధారం చేసుకుని తన సువార్త రాశాడని అంటారు మార్కు. సినాప్టిక్ గాస్పెల్స్, ఈ 3 సినాప్టిక్ గాస్పెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 యేసు చేసిన శరీర సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చారు. యేసు చేసిన శరీర సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ యోహాను ఇది గమనించి ఆయన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపించగా ఆయన ఆత్మీయ సువార్త రాశాడు. అందుకే మనకి యోహాను సువార్త ఎలా కనబడుతుందంటే ఆత్మీయ సువార్తలా కనబడుతుంది మనకి. అందుకే యోహాను ఏం చెప్తున్నాడండి? యోహాను ఎలా చెప్తున్నాడు? యేసయ్య నరావతారియే భూలోకమునికి ఎగిన వ్యక్తి ద్వారా దేవుని మనసెట్టితో చెప్తున్నాడు. ఈ సువార్త ద్వారా దేవుని మనసెట్టితో చూపడానికి, మన క్రైస్తవ్యం యొక్క ఔన్నత్యం కోసం, దాని యొక్క గంభీరతను చూపించడానికి తన సువార్తను చెప్పాడనేది, రాశాడనేది మనకి అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క మనస్సెట్టిదు అనేది ఈ యోహాను సువార్తగా మనం చదువుతూ ఉంటే మనకి చాలా తెల్లం అవుతుంటుంది. అదేవిధంగా యోహాను యేసుక్రీస్తు యొక్క మానవత్వం, దైవత్వం రుజువుపరిచే ఒక చిత్రపటాన్ని గీశాడు ఈ సువార్త ద్వారా. క్రీస్తు యొక్క మానవత్వం, దైవత్వం, ఈ రెండింటిని మనం కొద్దిగా 1 minute డిస్కస్ చేద్దాం. క్రీస్తు యొక్క మానవత్వం, దైవత్వం ఏంటి అసలు? క్రీస్తు యొక్క మానవత్వాన్ని మనం కనుక కొంచెం మనం చూస్తే కనుక కేవలం మానవ గుణ లక్షణం గలవాడు మాత్రమే కాదు యేసయ్య. చూడండి, మానవ గుణ లక్షణం గలవాడు మానవత్వం ప్రకారం చూస్తే కనుక అది ఎలా చెప్పగలం మనం? ఇప్పుడు దేవాలయం అపవిత్రపరిచారు. దేవాలయాన్ని అపవిత్రపరచగా ఏం చేసి దాన్ని శుద్ధి చేశాడు ఆయన. మానవత్వం. ఆకలిగా ఉన్నాడు ఆయన. అప్పుడు శిష్యులు ఆయనకి భోజనం ఇవ్వగలిగారు. ఆకలిగా ఉన్నవాడు మానవుడిగా. మనం ఆకలేస్తుంది కదండి మనకి. ఆయన కన్నీరు కార్చాడు. యేసు దేవుడు కన్నీరు కార్చడం ఏంటండి? కానీ మానవుడిగా ఈ లోకంలో శరీరధారి వచ్చి ఆయన కన్నీరు కార్చాడు. సిలువపై ఆయన 7 మాటల్లో దప్పిగా ఉన్నాడు. నేను దప్పిగా ఉన్నాను అంటాడు. అంటే ఇది క్రీస్తు యొక్క మానవత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. మరి దైవత్వం ఏంటి? దైవత్వం, క్రీస్తు యొక్క దైవత్వం అంటే యేసుక్రీస్తు అనాది కాలం నుంచి ఉన్నవాడని చెప్తా ఉన్నది. యేసయ్య చెప్తుంది ఏంటంటే నేను అనాది కాలం నుంచి ఉన్నవాడును. జాన్ 8వ అధ్యాయం 58వ వచనంలో
అబ్రహాం పుట్టకముందే నేనున్నానని యేసు చెప్పాడు. అబ్రహాం పుట్టకముందే. అబ్రహాం ఎక్కడండి? అనాది కాలం. సో యేసు అనాది కాలం నుంచే ఉన్నాడని, పరలోకం నుంచి వచ్చినవాడని 6వ అధ్యాయం 33వ వచనం చదివితే కనుక, 6వ అధ్యాయం 33 నుంచి 38 వరకు చదివితే పరలోకం నుంచి వచ్చినవాడు. అదేవిధంగా యేసు సర్వజ్ఞుడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరి గురించి తెలిసినవాడు. నీ గురించి, నా గురించి, మన హృదయంలో మనం ఏమనుకుంటున్నాము, మనం ఏం చేస్తున్నాం, సర్వజ్ఞుడు, సర్వం ఎరిగినవాడు. అందుకే కదా 4వ అధ్యాయం 15-17 వచ్చిన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తాడు. సమరయ స్త్రీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు ఆయన? మధ్యాహ్నం పూట వెళ్ళాడు. మధ్యాహ్నం పూటే వస్తుంది ఆమె. దేవుడు సర్వజ్ఞుడు, ఎరిగినవాడు. అదేవిధంగా బెతెస్త కోనేరు వద్ద ఏమంటాడు ఆయన? నువ్వు స్వస్థపడగోరుతున్నావా అంటాడు వెళ్ళి, బెతెస్త కోనేరు దగ్గర. ఇవన్నీ మనం ధ్యానించబోతాం. అదే లాజరు మరణం, ఇవన్నీ ఆయన ఎరిగినవాడు. ఇది మరణం కొరకు వచ్చింది కాదు అంటాడు లాజరు మరణం దగ్గర. ఈ విధంగా క్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచిస్తాడు ఈ యోహాను సువార్త. నాకు ఉపోద్ఘాతం చెప్తున్నానండి ముందు. దీని తర్వాత మన వాక్య ధ్యానాంశంలోకి వెళ్తూ ఉంటాం. అదేవిధంగా జాన్ ఈ సువార్త వ్రాసిన సందర్భాలు గురించి కనుక మనం ఆలోచిస్తే, జాన్ ఈ సువార్తను ఎందుకు రాశాడు, ఎవరి కోసం రాశాడు, ఎవరికి అర్థం అవడం కోసం రాశాడు, ఇవన్నీ కనుక మనం ఆలోచిస్తాం. ఇది క్రీస్తు 100వ సంవత్సరంలో రాయబడింది. ఆ టైంలో క్రైస్తవ సంఘం అనేది యేసుని ఎరిగిన వారు, యేసు చనిపోయిన తర్వాత 70 సంవత్సరాలు ఆల్మోస్ట్. సో క్రైస్తవులుగా మారిన వాళ్ళు, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు, యూదా లోకంలో మాత్రమే కాకుండా, అంటే యూదా లోకంలోకే ఉన్నది ఫస్ట్, యూదా లోకం నుంచి స్టార్ట్ అయింది. కానీ ఆ తర్వాత దాని సరిహద్దులన్నీ పెరిగాయి. అంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు, అలాగే క్రిస్టియానిటీ ఎక్స్పాండెడ్ టువర్డ్స్ జెంటైల్స్, అంటే అన్యజనులలో కూడా ఈ యొక్క సువార్త వెళ్ళి వాళ్ళు అంగీకరించి యేసుని అంగీకరించారు. దే బికేమ్ క్రిస్టియన్స్. ఈ జెంటైల్స్ అంటాం అన్నమాట. ఈ క్రిస్టియానిటీ హ్యాజ్ ఎక్స్పాండెడ్ టువర్డ్స్ జెంటైల్స్. గ్రీకులు ఆ టైంలో జెంటైల్స్ అంటే అన్యజనులందరూ గ్రీకులు ఎక్కువ ఉండేవారు. కానీ చాలామంది క్రీస్తుని అంగీకరించారు. చాలామంది క్రీస్తుని అంగీకరించి యాజ్ దేర్ సేవియర్, తన రక్షకుడిగా క్రీస్తుని అంగీకరించి వాళ్ళు క్రైస్తవ సంఘంలోకి ప్రవేశించారు చాలామంది. కానీ ఈ అన్యజనులు అయిన వాళ్ళు, వీళ్ళకి గాస్పల్స్ అర్థం కావు. అంతే, దే డూ నాట్ అండర్స్టాండ్ ద గాస్పల్ అబౌట్ ద మెస్సయా. ఇవన్నీ ఇన్ ప్రాపర్ మేనర్. వాళ్ళు దే డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెస్సయా, ఈ గాస్పల్స్ దే డోంట్ అండర్స్టాండ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. కాకపోతే ఈ అన్యజనులకి ఒకటే తెలిసి ఏంటంటే, యూదా సాంప్రదాయం బాగా తెలుసు. యూదా సాంప్రదాయం గురించి వాళ్ళకి బాగా తెలుసు. మరి గ్రీకులు అభిప్రాయమే ఎలా ఉంటుంది? గ్రీకులు, అందుకోసమే యోహాను ఏం చేశాడంటే గ్రీకులు బేస్ చేసుకొని గ్రీక్స్ని ఈ సువార్త రాశాడని అనిపిస్తుంది. అంటే గ్రీకులకి 2 అభిప్రాయాలు ఉంటాయి. గ్రీకులకి నెంబర్ 1, గ్రీకుల అభిప్రాయం ఏంటంటే లోగోస్ గూర్చిన అభిప్రాయం. లోగోస్, LOGOS, లోగోస్ గూర్చిన అభిప్రాయం. ఇది ఒక గ్రీకు మాట, ఇది లోగోస్. ఓకే, దీని అర్థం ఏంటి? లోగోస్ అంటే ఏంటంటే, ఒక రకంగా చూస్తే మాట లేదా వాక్యము లేదా వాక్కు. మన తెలుగులో మనం దేవుని వాక్ అనమాట, వాక్, వర్డ్. రెండో విధంగా ఆలోచిస్తే కనుక ఎలాగా ఉంటారంటే, కారణం ఉండాలి, లేదా ఒక మూలం, ఒక రూట్, లేదా ఒక ఆధారం, ఒక రీజన్. ఈ విధంగా 2 అర్థాలు ఉన్నాయి గ్రీకు మాటకి. ఇప్పుడు యూదులు, గ్రీకులు, ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తాం. యూదులు యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే, యూదుల యొక్క బిలీఫ్ ఏంటంటే, దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని వాక్కు, మాట, వాక్యము, వాక్కు, ఇదంతా ఇది సర్వశక్తి గలదని వాళ్ళు నమ్ముతారు. యూదులు దేవుని వాక్కు, దేవుని వాక్యము సర్వశక్తి గలది. ఎలాగనమాట? జెనసిస్ చాప్టర్ 1 3వ వచనం, ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో ఎలా ఉంటుంది? దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగాను. ద లార్డ్స్ వర్డ్ అది, రైట్? వెలుగు కమ్మనగా అంటే ఇది చాలా అధికారంతో కూడిన మాట అనమాట. ఇది వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది. మనందరూ తెలిసిందే ఇది. అంటే యూదులు నమ్మేది అది.
మరి గ్రీక్స్ బిలీఫ్ ఎలా ఉంటుంది అంటే యూదులు దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్యము, మాట చాలా సర్వశక్తి గలదని నమ్ముతారు. అంటే మాట అనగానే అది జరిగిపోతుంటుంది అన్నమాట, అది క్రియారూపంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. గ్రీకుల యొక్క బిలీఫ్ ఏంటంటే ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్. అంటే ప్రపంచం అంతా చూసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఒక ఆర్డర్ ప్రకారం, ఒక క్రమం ప్రకారం ప్రపంచం నడుస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఆ క్రమం? పగలు రాత్రి ఒక క్రమం, పగల తర్వాత రాత్రి, మళ్ళీ పగల తర్వాత రాత్రి ఒక క్రమం ప్రకారం. అదేవిధంగా ఋతువులు, సీజన్స్, అదేవిధంగా సీజన్స్ కూడా అలాగే వస్తాయి కదండి. సూర్య చంద్ర నక్షత్రాలు, అంటే దెర్ ఈజ్ అన్ ఆర్డర్ ఇన్ మూమెంట్ అనమాట. సూర్యచంద్ర నక్షత్రాలు దెర్ ఈజ్ అన్ ఆర్డర్ ఇన్ మూమెంట్. ఆర్డర్ ఇన్ మూమెంట్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఆర్డర్? దీనికి రూట్ ఏంటి? దీనికి ఆధారం ఏంటి? వాళ్ళు నమ్మేది ఏంటంటే వాళ్ళ బిలీఫ్ ఈ లోగోసే. అంటే లోగోస్ అంటే వాళ్ళ దృష్టిలో దేవుని మనస్సు, దేవుని మనస్సు. అందుకే యోహాను అంటాడు అనమాట. అప్పుడు ఏమంటాడంటే యోహాను, ఓ గ్రీకులారా చూడండి, మీరు ఎంతకాలము దేవుని మనస్సు సమస్తమునకు కారణభూతమై సక్రమంగా నడుచున్నదని నమ్మారు కదా. అంటే మీరు ఎంతకాలం దేవుని మనస్సు సమస్తమునకు కారణభూతమై, లోగోస్ కారణభూతమై, సమస్తమును నాకు కారణభూతమై సక్రమంగా నడుచుని నమ్మారు కదా. ఆ దేవుని మనస్సే భూమికి యేసు అని పేరట మానవునిగా పుట్టాడు అని చెప్తాడు గ్రీకులకి. ఈ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 18 వరకు మనం చదివితే కనుక ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ ఆల్సో, ప్రతి వర్డ్ బై వర్డ్. అంటే దేవుని మనస్సే ప్రతిదానికి కారణభూతమై మీరు నమ్ముతున్నారు కదా, ఆ దేవుని మనస్సే యేసు రూపంలో, యేసు అని పేరు మీద భూమికి వచ్చాడు, భూమిలో మానవుడిగా వచ్చాడు అని చెప్తాడు. మీరు ఆయన చూసారా? దేవుని మనస్సు ఎట్టిదో, ఆయన ఆలోచన ఎట్టిదో, ఆయన యోచన ఎట్టిదో మీరు తెలుసుకుంటారంటాడు. గ్రీకులకు చెప్తున్నాడు అన్నమాట యోహాను, గ్రీకులకి. ఈ విధంగా యోహాను గ్రీకుల మనస్సును, యోచనకు అందిపుచ్చుకునేటట్లుగా యోహాను ఏం చేస్తున్నాడంటే యేసు మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చాడు, దేవుడని చూపడానికి ప్రయత్నించాడు అనమాట. యోహాను సువార్త అంతా అదే. అందుకే 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ పోతాం. సో ఈ విధంగా గ్రీకులకి ఇది మొదటి అభిప్రాయం. మొదటి అభిప్రాయం లోగోస్. రెండవ అభిప్రాయం ఏంటి? 2 లోకాలు ఉన్నాయనుకుంటారు వీళ్ళు. గ్రీకులు 2 లోకాలు ఉన్నాయంట. ఒకటేమో దృశ్యలోకం, అది మనం నివసించే లోకం. రెండోది అదృశ్యలోకం, అంటే నిజమైన లోకం. దృశ్యలోకం నిజం. ఫస్ట్ది దృశ్యలోకం, రెండోది నిజమైన లోకం అనుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 ఈజ్ ఇమేజ్ ఆఫ్ 2 అనమాట, ప్రతిబింబం. అంటే దృశ్యలోకం నిజమైన లోకం యొక్క ప్రతిబింబం లేదా ఒక నీడ లాంటిదని వాళ్ళు నమ్ముతారు. ఈ ప్రతిబింబంలో అసంపూర్ణతలు పరిపూర్ణమైనది కాదు అని నమ్ముతారు వాళ్ళు. అది సో హౌ టు ఎంటర్ ఇన్ టు ద రియల్ వరల్డ్, నిజమైన లోకంలోకి ఎలా మరి ప్రవేశించడం? సో ఈ సమస్యకి కూడా యోహాను సమాధానం చెప్పాడు. నిజమైన లోకం, అందుకే నిజమైన లోకం, నిజమైన వెలుగు. అందుకే మీరు 1వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే కనుక నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించున్నది. నిజమైన వెలుగు ఆయన యొక్క సువార్తలో చెప్తుంది. నిజమైన ఆహారం, నిజమైన ద్రాక్షవల్లిని, నా తీర్పు సత్యమే. ఈ విధంగా యేసయ్య గురించి వాళ్ళ యొక్క ప్రశ్నకి సమాధానాన్ని ఇక్కడ చూపించాడు. రియల్ వరల్డ్, నిత్య జీవంలోకి ఎలా వెళ్ళాలి, నిత్య జీవంలోకి నడిపించడం ఎలా, నడవడానికి నువ్వేం చేయాలి, నీ మార్గం ఏంటి? అది యేసు మార్గం. మరి నువ్వు నేను ఆ మార్గంలో నడుస్తున్నామా? ఇంకా ముందుకు వెళ్ళి మనం చదువుకుంటూ పోతుంటే కనుక జాన్ ద గాస్పెల్, యోహాను సువార్తలో హౌ టు ఎంటర్ ఇన్ టు ద ఎటర్నల్ లైఫ్, నిత్యత్వంలోకి ఎలా మనం నడిపింపబడాలి, ఇవన్నీ కూడా యోహాను సువార్తలో చెప్పబడ్డాయి. సో యేసు చేసిన ఆశ్చర్యము కార్యాలకు వీటికి సూచక్రియలు అన్నాడు, అవి కూడా మనం చూస్తాం. సో మొదటి 18 వచనాలు ఏవైతే ఉన్నాయో, ఆది యందు వాక్యం ఉండిన దగ్గర నుంచి 18వ వచనం వరకు, ఈ వచనాలన్నీ చాలా బలీయమైనవి అన్నమాట. వెరీ పవర్ఫుల్ పీటిక్గా ఉంటుంది అన్నమాట. అది పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. అందుకే ఇవి మూల సత్యాలు, ఇవన్నీ మూల సత్యాలు. సత్యం, ప్రతి వర్డ్ ఈజ్ ఎ ట్రూత్. అందుకే ఈ సువార్త ప్రారంభంలోనే ఎలా ఉంటుందంటే
యోహాను సువార్త చాలా గంభీరంగాను భావగర్భితంగాను ఉంటుంది ప్రతి వాటి. అందుకే ఇన్ ద వెరీ బిగినింగ్ ఏమంటాడు? ఇన్ ద వెరీ బిగినింగ్ హీ సెడ్ వాక్యం అంటాడు. ఆది యందు వాక్యం ఉండెను అంటే ఆది యందు వాక్యం ఉండెను అంటే ఆ వాక్యం ఎవరన్నా యేసు అనే భావంతో ప్రారంభిస్తారు అన్నమాట. ఆ వాక్యమే యేసు అనే భావంతో ప్రారంభిస్తాడు. అందుకే ఈ సువార్త అంతా మనం చదివితే కనుక సువార్త అంతా క్రీస్తు యొక్క దైవత్వం సూచించే పదాలు చాలా ఉన్నాయి. ఇందులో క్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచించే పదాలు వాక్యము, ఫస్ట్ ఆది యందు వాక్యం ఉండెను, తర్వాత అద్వితీయుడు అంటే ఇంకొకటి లేరు ఇలాంటిది అని, గొర్రె పిల్ల, దేవుని కుమారుడు, నిజమైన ఆహారము, వెలుగు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు యేసయ్య, కాపరి, వెలుగు, కాపరి, ద్వారము, ఐఎమ్ ద డోర్ అంటాడు జీసస్ ఒక చోట, ఐఎమ్ ద వే, నేను మార్గము, సత్యము, జీవము, పునరుద్ధానము, ద్రాక్షవల్లి, ఈ విధంగా నేను ఉన్నాను. సో ఈ విధంగా ఈ క్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచించే పదాలు ఇవన్నీ చెప్పండి, అన్నీ యేసయ్య నామాలు అన్నమాట ఇవన్నీ. సో మనం ఇప్పుడు జాన్ 1st చాప్టర్ 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 2వ వచనం, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. 3వ వచనం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఈ మొదటి 3 వచనాలని మనం ధ్యానం చేద్దాం. ఈ 3 వచనాల్లో 6 థియరమ్స్ ఉన్నాయంటాను నేను. 6 సిద్ధాంతాలు, 6 సిద్ధాంతాల్లో నిమిడి ఉన్నాయి. అంటే ఒక్కొక్క సిద్ధాంతం అంటే థియరం అంటే దానికి ప్రూఫ్, దానికి కాంటెక్స్ట్ ప్రూఫ్ అన్నీ ఉంటాయి. ప్రూవ్ చేయాలి, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఈస్ కరెక్ట్ అని, ఇట్ ఈస్ ట్రూత్ అని, రైట్. సో ఈ 3 వచనాల్లో 6 సిద్ధాంతాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను. 2వ సిద్ధాంతం వాక్యము దేవుని యొద్ద ఉండెను. వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ దిస్. దేవుని యొద్ద, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 4వది ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఇక్కడ ఫస్ట్ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండే. ఈ 4 1 నుంచి 4 ఈ 4 వాక్యాలు మనం తీసుకుంటే కనుక దేవునికి వాక్యానికి ఉన్న సంబంధాన్ని సూచిస్తున్నాయి. 4 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. ఈ 4 అంటే దేవునికి వాక్యానికి ఉన్న సంబంధం. మొదటి 4 సమస్తమును ఆయన మూలంగా కలిగెను, ఆయన కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. అంటే ఇక్కడ ఇది వాక్యానికి సృష్టికి ఉన్న సంబంధం, క్రియేషన్. అందుకే జాన్ ద గాస్పల్ స్టార్టెడ్ విత్ క్రియేషన్ నుంచి మొదలుపెట్టాడు ఆయన. ఫస్ట్ థియరం ఏంటంటే 1.1 అంటే 1వ అధ్యాయము 1వ వచనంలో మొదటి భాగం, ఆది యందు వాక్యం ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. మన ఆది యందు అనగానే మనకు వెంటనే ఏది గుర్తొస్తుందండి? ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. వెంటనే మనకి ఆది యందు అనగానే విల్ గో టు దట్ ప్లేస్. ఆది యందు, ఇన్ ద బిగినింగ్